సిక్కోలు టీడీపీలో కులాల కుంపట్లు అంటుకుంటున్నాయా? మ్యాటర్ తూర్పు కాపు వర్సెస్ కాళింగలా మారిపోయిందా? వెలమ నేతలు ఎటువైపు మొగ్గితే అటు ప్లస్ అవుతుందా? అసలు జిల్లా పార్టీలో ఏం జరుగుతోంది? ఏ విషయంలో కుల కోణాలు ముందుకొచ్చాయి? శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష పదవికి కొత్త నాయకుడిని నియమించబోతోంది టీడీపీ. దీనికి సంబంధించిన కసరత్తు మొదలైపోయింది. ఆశావహులంతా ఓ రేంజ్లో ప్రయత్నిస్తున్నట్టుగా సమాచారం. కులాల కోణంలో ఎవరికి వారు పావులు కదుపుతూ మాకంటే మాకు కావాలంటూ డిమాండ్ చేస్తున్నారట. ఆ లెక్కను చూసుకుంటే వెలమ కమ్యూనిటీ తరపున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో 2 మంత్రులు బాబాయ్ అబ్బాయి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు పార్టీలో కీలకంగా ఉన్నారు. అందుకే జిల్లా అధ్యక్ష పదవిని కూడా వెలమ సామాజిక వర్గానికి ఇవ్వడానికి అధిష్టానం సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. ఆ తర్వాత చూస్తే జిల్లాలో ప్రధాన సామాజిక వర్గాలుగా ఉన్న తూర్పు కాపు, కాళింగ కమ్యూనిటీల వైపు పార్టీ పెద్దలు చూస్తున్నట్టుగా సమాచారం. ఈ విషయం తెలిసి ఆయా కులాలకు చెందిన కొందరు నాయకులు ముమ్మరంగా లాబింగ్ చేస్తున్నారట. పార్టీలోని తమ గాడ్ ఫాదర్స్ ద్వారా ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ రేసులో ప్రధానంగా మాజీ జడ్పీటీసీ, మార్క్ఫెడ్ డైరెక్టర్ అనెపు రామకృష్ణ, జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి బాబ్జీ, ఆముదాలవలస టీడీపీ నేత మెదలవలస రమేష్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే కాళింగ కమ్యూనిటీకి చెందిన మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి అలియాస్ బాబ్జీ శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉండరు అన్న అంశంపై గట్టి ప్రచారముంది. దీంతో ఆముదాలవలసకు చెందిన అదే సామాజిక వర్గ నాయకుడు మెదలవలస రమేష్ ను తెరపైకి తీసుకొచ్చారట కాళింగ నేతలు. ఉమ్మడి జిల్లాలో భాగమైన ఎచ్చెర్ల నియోజకవర్గం ఇప్పుడు విజయనగరం పార్లమెంటు పరిధిలోకి రావడంతో ఒకవేళ చౌదరి బాబ్జీ అభ్యర్థిత్వం చెల్లకుంటే టీడీపీ సీనియర్ నేత, మాజీ గ్రంథాలయ చైర్మన్, తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన పీరుకట్ల విఠల్ లేదా అనెపు రామకృష్ణకు పదవి దక్కుతుందని భావించారట. అయితే బాబ్జీ కాని పక్షంలో రమేష్కు అవకాశం కల్పించాలని ఆముదాలవలస లాబీ గట్టి ప్రయత్నాలు ఉందని తెలియడంతో ఉత్కంఠ పెరుగుతోంది. ఈ క్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష రేసులో ఈ 3 పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. కాపు వర్సెస్ కాళింగల 2 సామాజిక వర్గాల నేతలు పావులు కదిపేస్తున్నారట. ఇదే సమయంలో ఇంకో లెక్క కూడా తెరమీదకొస్తోంది. వెలమలకు మంత్రి పదవులు, కాళింగులకు ప్రభుత్వ విప్ రూపంలో కేబినెట్ ర్యాంకు దక్కింది కాబట్టి జిల్లా అధ్యక్ష పదవిని కాపులకివ్వాలన్న డిమాండ్ పెరుగుతోంది. అనెపు రామకృష్ణ లేదా పీరుకట్ల విఠల్లో ఎవరో ఒకరికి ఇవ్వమన్న విన్నపాలు టీడీపీ అధిష్టానానికి వెళుతున్నాయట. తాజాగా విశాఖలో పర్యటించిన పార్టీ అధినేత చంద్రబాబుతో పాటు మంత్రి లోకేష్ ను కలిసి జిల్లాలో అత్యధికంగా ఉన్న కాపులకు ప్రభుత్వ పరంగా, పార్టీ పరంగా న్యాయం చేయాలని అడిగారట కాపు సామాజిక వర్గ నాయకులు. మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు విజయనగరం జిల్లా చీపురుపల్లికి మారిన తర్వాత కాపులకు ఎలాంటి అవకాశాలు జిల్లాలో దక్కటం లేదని ఆవేదన వ్యక్తం చేశారట ఆ సామాజిక వర్గం నేతలు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడిన అనెపు రామకృష్ణ లేదా విఠల్లో ఎవరినైనా అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టాలని కోరుతున్నారు కాపులు. అయితే అనెపు రామకృష్ణకు సొంత నియోజకవర్గం ఆముదాలవలస నేతలే అడ్డంకిగా మారుతున్నారట. తాను అన్నగా భావించే ఎమ్మెల్యే కూన రవికుమార్ బంధుప్రీతితో వ్యవహరిస్తూ అడ్డు తగులుతున్నారన్నది ఆయన ఆవేదనగా తెలుస్తోంది. ఇతర నియోజకవర్గాల ప్రజాప్రతినిధుల మద్దతున్నా సొంత సెగ్మెంట్ ఆముదాలవలస ఎమ్మెల్యే అంత సుముఖత వ్యక్తం చేయడం లేదన్నది పార్టీలో ఇంటర్నల్ టాక్. రామకృష్ణ ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు కావాలంటే ముందు ఇంట గెలవాల్సిందని అంటున్నారు. కాపు వర్సెస్ కాళింగలా తయారైన ఈ కుల పంచాయతీలో వెలమ నాయకులు కింజారపు ఫ్యామిలీ ఎటువైపు మొగ్గుతుందన్నది ఆసక్తికరంగా మారింది. 3 మెన్ కమిటీ ఇచ్చే రిపోర్టుతో పాటు ప్రజాప్రతినిధుల సలహాలు తీసుకుని పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షుడిని ఎంపిక చేస్తారని చెప్తున్నారు తెలుగుదేశం నేతలు. ఫైనల్ గా అధిష్టానం ఓటు ఎటువైపు పడుతుందన్న ఆసక్తి పెరుగుతోంది సిక్కోలు టీడీపీ వర్గాల్లో.